పార్టీ కార్యకర్తల్లో ఉన్నటువంటి నిరుత్సాహానికి కారణం ఈ హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నా పేరు కొలిబాగ సమ్మయ్య ముదిరాజ్. నేను బీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్తగా ఉన్నా. అలాగే ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నా. గత కొంతకాలంగా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీగా ఉన్నప్పటి నుంచే కార్యకర్తల పట్ల, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పట్ల దురుసుగా వ్యవహరించడం, ఇష్టారీతిగా మాట్లాడడం, ఎస్సీ బీసీ మైనార్టీలు అంటే లెక్కే లేకపోవడం, ఆయన వ్యక్తిగత విధానాలు కూడా కరెక్ట్ లేకపోవడం కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నచ్చడం లేదు. నేను ఈ సందర్భంగా గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి, అలాగే కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. హుజరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత బలం ఏ పార్టీలకు లేదు. కానీ కౌశిక్ రెడ్డి ప్రవర్తన మూలంగా కార్యకర్తలు చెల్లా చెదరయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి దయచేసి కార్యకర్తలను చెల్లా చెదరు కాకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అధినాయకత్వం కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఉన్నది. ఇప్పటికే 10 చోట్ల ఈ ప్రాంతంలో హుజరాబాద్ నియోజకవర్గంలో సీనియర్ కార్యకర్తలు పార్టీని వీడాలని ఎంతో నిరుత్సాహంతో ఉన్నారు. వాళ్ళ పార్టీ వీడడం వాళ్ళకి ఇష్టం లేదు. కానీ ఈ నాయకుడి కింద పనిచేయడం మాత్రం అసలే ఇష్టం లేదు. కాబట్టి హుజరాబాద్ నియోజకవర్గానికి ఒక మంచి నిబద్ధత కలిగినటువంటి బీసీ నాయకుడిని మరి బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఇక్కడ హుజరాబాద్ నియోజకవర్గంలో వేయాలి. మరి అలాంటి పరిస్థితుల మీరు అలాంటి నాయకుడిని వేస్తే తప్ప ఇక్కడ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజులలో పనిచేయడానికి మాత్రం సిద్ధంగా లేరు. కౌశిక్ రెడ్డి దుర్మార్గమైన చర్య. ఎవరన్నా పార్టీ గురించి మాట్లాడితే ఉండు తప్పికని నోటి దుస్తుగా గతంలో మున్సిపల్ ఎలక్షన్కు ముందు కూడా సీనియర్ కార్యకర్తలను మేము కొంతమంది మీటింగ్ పెట్టుకొని, సార్ మీరు ఎమ్మెల్యే గారు ఏదన్నా మీ చేతుల్లో ఉంటుంది, జర క్షేత్ర స్థాయిలో పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి మాత్రం టికెట్లు ఇవ్వండి, పనిచేసే వాళ్ళు గరీబ్ వాళ్ళు అయినా కానీ మీరు కొంచెం సపోర్ట్ చేసి వాళ్ళని గెలిపించండి, చంపకుండా హుజరాబాద్ మున్సిపాలిటీలు మన బీఆర్ఎస్ వశం అయితే అని చెప్పి మేము మీటింగ్ పెడితే కూడా మాకు ఫోన్లు చేసి వార్నింగ్ ఇచ్చిన క్రమం. అలాంటి దుర్సాహం ఉన్నటువంటి ఎమ్మెల్యే హుజరాబాద్ నియోజకవర్గానికి చీడపుడుగాని కూడా అనుకుంటారు కొంతమంది ప్రజలు. నా మాట కాదు, ఒక బీఆర్ఎస్ కార్యకర్తగా నేను ఎమ్మెల్యేని ఎక్కువ మాట్లాడలేను, కానీ ప్రజలు అనుకుంటారు ఆయన ప్రవర్తనతో. ఆయన సాధించింది కూడా ఏమీ లేదు. హైదరాబాద్లో పనిచేయడం, హుజరాబాద్లో వచ్చి తిరగడం తప్ప వేరే ఏం లేదు. కాబట్టి హుజరాబాద్ బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉండాలి అనుకుంటే మాత్రం హుజరాబాద్ నియోజకవర్గానికి ఒక బీసీ నాయకుడిని పార్టీ ఇన్ఛార్జ్గా వేస్తే మాత్రం మాలాంటి వాళ్ళు పనిచేస్తాం. మీరు భుజగిస్తారు కావచ్చు, నిన్న మొన్న మీటింగ్లు పెట్టిన వాళ్ళను పోయి భుజగించుకొని ఫోటోలు దిగి మేమంతా కలిసి ఉన్నామని చెప్తారు కావచ్చు. కానీ ఎవ్వరు కూడా మానసికంగా కౌశిక్ రెడ్డి గారితో పనిచేయడానికి హుజరాబాద్ నియోజకవర్గంలో సిద్ధంగా లేరు. ప్రజలలో కూడా ఆయన మీద విరక్తి కలుగుతుంది. దీన్ని కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు గమనించి హుజరాబాద్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతాన్ని కృషి చేసి పార్టీ కార్యకర్తలను విచ్ఛిన్నం కాకుండా కాపాడాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.